Happy morning to all of you friends. I am Uday from Monaparthi. Yesterday class, Art of Shifting Mindset. డాక్టర్ ఆదినారాయణ సార్ గారు చాలా చక్కగా వివరించారు. ఫస్ట్ మన బ్రెయిన్ చిన్నప్పటి నుంచి ఒక కండిషన్ అయి ఉంటుంది. అది దాన్ని చేంజ్ చేసుకోవాలి. అలాగే సక్సెస్కి ఫార్ములా 80% మన మైండ్ సెటే ఉంటుంది. ఎవ్రీ ఆబ్జెక్ట్ అనేది 2 సార్లు పుడుతుంది. ఒకటి ఆలోచనలో, రెండవది వాస్తవ రూపంలో. అలాగే హ్యూమన్ ఎబిలిటీ అనేది ఇన్ఫినిటీ. ప్రతిరోజు ప్రతి విషయంలో మనం అప్డేట్ అవ్వాలి, లేదంటే అవుట్డేట్ అవుతాం. ఉదాహరణకు మనం నోకియా ఫోన్ చూసాము. అలాగే 3 కాన్సెప్ట్స్: లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్. ఫస్ట్ వన్ లెర్నింగ్. లెర్నింగ్ అంటే ఏదైనా ఒక తెలియని విషయాన్ని నేర్చుకోవడం లెర్నింగ్. అన్లెర్నింగ్, ఇంతకుముందుకి మనం నేర్చుకున్నాం ఆ విషయాన్ని, కానీ అది మనకు అవసరం లేదు. ఆ విషయాన్ని మనము మర్చిపోవాలి, మన మైండ్ నుంచి తీసేయాలి. దాన్నే అన్లెర్నింగ్ అంటారు. లాస్ట్ థర్డ్ వన్ రీలెర్నింగ్. రీలెర్నింగ్ అంటే మనం నేర్చుకున్న విషయాలలో అవసరమైన దాన్ని తీసి దాని ప్లేస్లో కొత్తగా మనకు అవసరం ఉన్న విషయాన్ని నేర్చుకోవడమే రీలెర్నింగ్. అలాగే డైలీ మనము కొత్త వ్యక్తులతో మాట్లాడాలి. నేను ఇంతే అంటే కుదరదు. అందరి అభిప్రాయాల్ని యాక్సెప్ట్ చేయాలి. ఎవ్రీ పర్సన్ హ్యాజ్ హిజ్ ఓన్ పర్సెప్షన్. వాళ్ళని గౌరవించాలి. అలాగే ఒకరిని మనం ఎప్పుడు జడ్జి చేయొద్దు. నాన్ జడ్జిమెంటల్గా ఉండాలి. మనం ఎదగాలంటే ఈ అవసరం లేని నాయిస్ని పట్టించుకోవద్దు. రెస్పెక్ట్ ద డిఫరెన్స్. ఒకరికి టీ ఇష్టం ఉండొచ్చు, ఒకరికి కాఫీ ఇష్టం ఉండొచ్చు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. నెవర్ కంపేర్ విత్ అదర్స్. నీతో నీకే పోటీ ఉండాలి. నిన్నటితో ఈరోజు, ఈరోజుతో రేపు. సర్వ్ టు ద పీపుల్. మనకు సమాజం అంటే గుర్తింపు ఉండాలంటే అలా సార్ చెప్పినట్టు, గంపా సార్ చెప్పినట్లుగా, అలాగే నిన్న మనకు ఆది సార్ చెప్పినట్లుగా గుర్తింపు ఉండాలంటే మనము ఎంతసేపు మన ఫ్యామిలీ గురించి కాకుండా సమాజం గురించి కూడా మనం ఎంతో కొంత సహాయం చేస్తూ ఉండాలి. అలాగే మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. అదే స్ట్రెచింగ్ జోన్కి రావాలి. నెవర్ బీ ఇన్ కంఫర్ట్ జోన్. ఇంత చక్కటి సబ్జెక్ట్ ఇచ్చినందుకు డాక్టర్ ఆదినారాయణ సార్ గారికి, నూనె సుదర్శన్ సార్ గారికి, గంపా నాగేశ్వర సార్ గారికి, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Every office.